హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. మనం స్టాక్ మార్కెట్లో ఆప్షన్ బయర్గా ఉన్నప్పుడు జనరల్గా కొన్నిసార్లు మనం రైట్ డైరెక్షన్లో ఉన్నా సరే ఆప్షన్ ప్రీమియం అన్నది మూవ్ అవ్వకుండా కొన్నిసార్లు ఎక్స్పైరీ డేట్ దగ్గరగా ఉన్నప్పుడు అది జీరో వైపు వెళ్తూ ఉందని మనం గమనించవచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో మనం అసలు ఆప్షన్ బయర్గా ఉంటున్నప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, అసలు ఆప్షన్ బయర్ లూజ్ అవ్వడానికి రీజన్ ఏంటి అన్న విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జనరల్గా మనం మాట్లాడుకుంటాము, సో బిగ్ ప్లేయర్ ఎఫ్ఐఎస్ బై చేస్తున్నారు, డిఐఎస్ బై చేస్తున్నారు, లేకపోతే బయింగ్ జరుగుతుంది, సెల్లింగ్ జరుగుతుంది అని. సో ఆప్షన్ బయర్గా మనం ఉన్నప్పుడు మనం గమనించవలసింది, ఎవరైతే ఆప్షన్ బయింగ్ చేస్తున్నారో వాళ్ళు ప్రాబబిలిటీ అన్నది గమనించుకోవాల్సి ఉంటుంది. లైక్ ఇప్పుడు ఈరోజు మార్కెట్ 23,000 దగ్గర ఉన్నప్పుడు 23,800కి వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఎంత ఉన్నది అన్నది అసెస్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రాపర్గా. ఎక్కడో మనం అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ కొనేసి మనం ఇమీడియట్గా ఒక 1 వీక్లో 2 to 3% ఆఫ్ గ్యాప్ అప్ లేదా ఒక కంటిన్యూస్ మొమెంటం అప్ సైడ్ వెళ్తుంది అని దానికోసం వెయిట్ చేయడం అన్నది మనల్ని జనరల్గా దెబ్బతీస్తూ ఉంటుంది. సో ఒక ట్రేడ్ యొక్క ప్రాబబిలిటీ అన్నది మనం ఎంటర్ అవుతున్నప్పుడు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆప్షన్ బయర్గా ఉంటున్నప్పుడు ఒక ట్రేడ్ యొక్క ప్రాబబిలిటీ అనేది మనం ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనం తీసుకుంటున్న ట్రేడ్కి ఎక్స్పైరీ డేట్కి ఎన్ని రోజులు ఉంటుంది, అండ్ ఈ ఎక్స్పైరీ డేట్ వరకు మనం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నామా, అండ్ దీనికి సంబంధించిన రిస్క్ అపెటైట్ మనం ఎంతవరకు తీసుకోగలుగుతాము, అండ్ పొజిషనింగ్ సైజింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అన్న విషయాన్ని మనం అసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది మాత్రమే కాదు, మనం ఏదైతే ట్రేడ్ తీసుకుంటున్నామో ఆ ట్రేడ్ యొక్క వాలటాలిటీ అనేది మనకి ప్రాపర్గా అర్థమై ఉండవలసి ఉంటుంది. ప్రాబబిలిటీ ఎప్పుడైతే మనం ప్రాపర్గా అసెస్ చేయగలుగుతామో అప్పుడు జనరల్గా మనం కొంత ట్రేడ్ బయాస్తో అండ్ మార్కెట్ మూమెంట్ డైరెక్షన్లో మనం ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆప్షన్ బయర్ చేసి అదర్ మిస్టేక్, ఏదైతే మనం ట్రేడ్ తీసుకుంటున్నామో ఆ ట్రేడ్లో ఫాస్టెస్ట్ ప్రాఫిట్ కోసం హైయెస్ట్ లాట్ సైజ్ని మెయింటైన్ చేయడము, అండ్ కొన్నిసార్లు బాగా ఎక్స్ట్రీమ్ అవుట్ ఆఫ్ ద మనీని మనం పర్చేస్ చేయడం అనేది రీజన్గా ఉంటుంది. అండ్ అవుట్ ఆఫ్ ద మనీకి జనరల్గా డెల్టా అనేది తక్కువగా ఉంటుంది. అండ్ ఈ డెల్టా మనకి అప్రాక్సిమేట్గా 0.1 ఉంది అనుకున్నాం. సో మార్కెట్ మన డైరెక్షన్లో 100 పాయింట్స్ మూవ్ అయినప్పుడు మనకి ఇక్కడ వచ్చే ప్రాఫిట్ అన్నది 100 into 0.1 అప్రాక్సిమేట్లీ 10 పాయింట్స్గా ఉంటుంది. అండ్ ఒక 10 పాయింట్స్ ప్రాఫిట్ కోసం మనం ఆ ట్రేడ్కి సంబంధించి పేషెన్స్తో ఎక్స్పైరీ వరకు వెయిట్ చేయవలసి ఉంటుంది. అండ్ ఇదే మనం లాట్ సైజ్తో మనం మల్టిప్లై చేసినప్పుడు మనకి కొన్నిసార్లు ఈ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో జనరల్గా ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు మనం అవుట్ ఆఫ్ ద మనీ ప్రాఫిట్స్ అండ్ తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్స్ కోసం పొజిషనింగ్ సైజింగ్ని ఎప్పుడైతే మిస్ మేనేజ్ చేస్తామో అలాంటి సందర్భాల్లో మనం కొన్నిసార్లు ప్రాబ్లం ఫేస్ చేయవలసి ఉంటుంది. సో యాజ్ అన్ ఆప్షన్ బయర్ ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్తో పాటు మనం ఎప్పుడైతే ఈ ఆప్షన్స్కి సంబంధించి కేర్ఫుల్గా పొజిషనింగ్ సైజింగ్ని మెయింటైన్ చేస్తామో అలాంటి సందర్భాల్లో మనకి ఆప్షన్ బయింగ్ అనేది వయబుల్గా ఉంటుంది. ఆర్ఎల్స్ ఆప్షన్ బయింగ్ అనేది మనకి చాలాసార్లు రిస్కీ ఎసెట్గా మారే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ దీనితో పాటు ఆప్షన్ బయర్ చేసే ఇంకొక మిస్టేక్, ఏదైతే ట్రేడ్లోకి ఎంటర్ అవుతారో ఆ ట్రేడ్ ఇవాళ మనం ఈ రోజు కోసం ఎంటర్ అయినా ఒకవేళ ట్రేడ్ కనుక లాస్లో ఉంటే దాన్ని నెక్స్ట్ డేకి అలాగే క్యారీ చేస్తూ పోవడం. సో ఈ డెల్టా ట్రాప్లో మనం ఎప్పుడైతే పడతామో జనరల్గా మనం థీటా డికేని ఓవర్ నైట్ మనం రిస్క్ చేయవలసి ఉంటుంది. అండ్ ఈ రిస్క్ ఓవర్ డేస్ క్యారీ అయినప్పుడు మనకి ఆప్షన్ బయింగ్ చాలా వరుసగా తయారయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. సో యాజ్ అన్ ఆప్షన్ బయ్యర్ మనం ఈ థీటా డికేకి సంబంధించి ప్రాపర్ అవేర్నెస్తో ఉండడం అనేది నీడెడ్గా ఉంటుంది. అండ్ మనం మాట్లాడుకున్న పొజిషన్ సైజింగ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ప్రాపర్గా మెయింటైన్ చేసిన కొన్నిసార్లు మనం దొరుకుతాము ఈవెంట్ డేస్లో. అండ్ ఈరోజు మనం చూసినప్పుడు వార్ సిచ్యువేషన్ ఉన్నా లేదా మనకి న్యూస్ ఆర్బీఐకి సంబంధించి వస్తున్న, ఫెడ్కి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ రాబోతున్నా, ఇలాంటి సందర్భాల్లో జనరల్గా మనకి ఆప్షన్ ప్రీమియమ్స్ అన్నది కొంత ఎక్స్పెన్సివ్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈవెన్ ఇలాంటి సందర్భాల్లో కూడా రెండు సైడ్లు హెడ్జింగ్ పెడుతూ కొన్నిసార్లు ఆప్షన్ బయర్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆప్షన్ బయర్గా మనం రెండు సైడ్లు రిస్క్ పెడుతున్నప్పుడు రియల్ టైం మూమెంట్ ఆ ఈవెంట్ ఇంపార్టెన్స్ అంత ఉందా లేదా, అండ్ ఒకవేళ మనం అది ఇన్వెస్ట్ చేసిన ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ కోసం మనం మార్కెట్లో మూమెంట్ ఎంత రావాలి అన్న ఎక్స్పెక్టేషన్తో మనం ఉన్నాము, అండ్ రియల్ టైంలో అది అచీవ్ అయిందా లేదా, అండ్ దానికి సంబంధించిన ప్రాబబిలిటీ అసెస్మెంట్ అనేది ప్రాపర్గా లేనప్పుడు, లేదా దానికి సంబంధించిన రిస్క్ మేనేజ్మెంట్ని ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నప్పుడు మనం ఫాలో అవ్వకుండా ఉన్నప్పుడు జనరల్గా ఆప్షన్ బయర్గా మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఆప్షన్ బయర్గా ఉన్నప్పుడు ఇలాంటి మల్టీ డైమెన్షనల్ అప్రోచ్తో రిస్క్ మల్టిపుల్ వేస్లో మనకి ఉన్నా కూడా దాన్ని ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తూ మనం మూవ్ అవుతామో అలాంటి సందర్భాల్లో మాత్రమే మనకి ఆప్షన్ ట్రేడింగ్ అనేది ప్రాఫిటబుల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైం ఆప్షన్ బయింగ్ చేసే ముందు
ఈ పర్టికులర్ రిస్క్ మెజర్స్ మీరు తీసుకుంటున్నారా? అండ్ దీనికి సంబంధించి ఒకవేళ మీరు ఎక్కడైనా మిస్ అవుతూ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశి కుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.